హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 41వ భాగాన్ని వినేద్దాం. గులాబీతో పాటుగా క్రిందికి వెళ్ళిన తార సోఫాలో బుద్ధిగా కాళ్ళు ముడుచుకొని చేతులు కట్టుకుని తలదించుకున్న కావి తనకెదురుగా సీరియస్గా నిలబడి క్లాస్ పీకుతున్న కరుణను చూసి ఏమైంది అని అనుకుంటూ అక్కడికి వెళ్తుంది. అక్క ఏమైంది, కావిని ఎందుకు కోపడుతున్నావు అంటూ వెళ్ళి కావి పక్కన కూర్చొని కావిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని కావి బంగారం ఏమైంది అని అడుగుతుంది. ఇన్ని మా మిస్ మమ్మీకి ఫోన్ చేసి నా వర్క్ నేను చేయలేదని చెప్పేసింది అని తార చెవులో మెల్లగా చెప్తుంది. కానీ మీ మిస్కి ఎలా తెలిసింది, నేను నీలాగే రాశాను కదా అని తార కూడా కావి చెవులో మెల్లగా చెప్తుంది. ఏమో ఇన్ని అంది కావి. అంటే మనం దొరికిపోయామా అంది తార. అయ్యాయా మీ గుసగుసలు అంది కోపంగా కరుణ. అదేం లేదక్క, నువ్వెందుకు నన్ను పిలిచావు అంది తార. ఇంతవరకు మంతనాలు జరిపారు కదా ఇద్దరు, నీ బంగారం చెప్పలేదా నీకు అంది కరుణ. అక్క అంది తార. ఆపింకా, దానికి చెప్పాలో నీకు చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఎలా చెప్తే వింటారిద్దరు, దాని హోంవర్క్ నువ్వు చేస్తే అదెప్పుడు నేర్చుకుంటుంది అంటుంది కరుణ. అక్క, నా కావ్యకి అన్నీ వచ్చు, వాళ్ళు మిస్ ఇచ్చిన వర్క్నే పదే పదే ఇస్తున్నారు. పైగా మా ఇద్దరం ఆడుకుంటూ వర్క్ చేయాలన్న విషయమే మర్చిపోయాం, అందుకే హెల్ప్ చేద్దామని అంది తార. హెల్ప్ చేద్దామని అది రాయాల్సిన వర్క్ని నువ్వే రాసేసావు అంతేనా? ఇదిగో చెప్తున్నాను, ఇంకోసారి ఇలా స్కూల్ నుంచి కంప్లైంట్ వచ్చిందంటే మీ ఇద్దరికి మామూలుగా ఉండదు నా చేతిలో అంది కరుణ. సరే అక్క, ఇక నుంచి దొరికే అవకాశం ఇవ్వకుండా బాగా రాస్తాలే, సరేనా కావి అంది తార. అలాగే ఇన్ని అంది కావి. కరుణ తల కొట్టుకుని మీ ఇద్దరికి మార్చడం నా వల్ల కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరుణ వెళ్ళాక కావి తార హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు. కావికి స్కూల్ హాలిడే అవడంతో కరుణ తార గులాబీ మున్నాకి స్నానం చేపిస్తుంటే పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది. గులాబీ, పెద్దమ్మ, నా తమ్ముకి షాంపూ పెట్టద్దు, తనకి కళ్ళు మండుతాయి అంటుంది కావి. అబ్బో, తమ్ముడి మీద ఎంత ప్రేమ అని నవ్వుతూ మున్నాకి స్నానం చేయించాక కరుణ గులాబీ వంటగదిలోకి వెళ్ళిపోతే తార మున్నాని తీసుకుని కాసేపు గార్డెన్లో ఎండలో ఉంచి తర్వాత వాళ్ళ గదికి తీసుకెళ్తుంది. చందుకి డెలివరీ డేట్ దగ్గర పడడంతో కేతన ఫోన్ చేయడంతో చూడ్డానికి సుమిత్ర గారు రాజేశ్వరి గారు వెళ్తూ కావ్యని తీసుకెళ్తారు. మున్నా బంగారం, బుద్ధిగా లాలపోచుకున్నావు, గుడ్ బాయ్వి కదా నువ్వు అని తార అనగానే మున్నా ఓ కొట్టడంతో తార నవ్వుతూ మున్నాని బెడ్పై కూర్చోబెట్టి, మున్నా కన్నా నీకు అమ్మలాగే జుట్టు ఒత్తుగా ఉంది, చూడు నీళ్లు కారుతున్నాయి, బుద్ధిగా తల తుడుచుకో అని తార తుడిచి మున్నాకి ముద్దు పెట్టి తనని నిలబెట్టి డ్రెస్ వేస్తూ ఉంటుంది. మున్నా నిలబడి తారాని పట్టుకొని తార ముంగురులతో ఆడుకుంటూ ఉంటాడు. ముంగురులు కంటికి అడ్డుగా పడుతూ ఉంటే అప్పుడే స్నానం చేసి వచ్చిన గగన్ వాళ్ళ దగ్గరకు వచ్చి మున్నాని పట్టుకుని తార కంటికి అడ్డుగా ఉన్న జుట్టు పక్కకు పెట్టి మున్నాని రెడీ చేయడంతో హెల్ప్ చేస్తాడు. రెడీ చేసి తనకు పాలు పట్టించి నిద్రపోవడంతో అమ్మయ్య ఇప్పటికైంది అని తను వెళ్ళబోతుంటే గగన్ తార చీర కట్టుకుని లాగడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. తార ఏంటి అన్నట్లు వెనక్కి తిరిగి చూడగానే కాసేపు ఉండొచ్చుగా అన్నట్లుగా చూస్తుంటే వెళ్ళి గగన్ పక్కన కూర్చుంటుంది. గగన్ ఏం మాట్లాడకుండా తార చేతి వేళ్ళని చూస్తూ కామ్గా ఉండడంతో గగన్ మనసులో ఏముందో అర్థమై తను కూడా కామ్గా అలానే ఉంటుంది. నిద్రపోతున్న మున్నా ఎదురుగా ఉన్న గగన్ని చూసి బాధపడుతుంటే తన కన్నీళ్లు గగన్ చేతుల మీద పడగానే గగన్ బాధగా తార తలకి తన తల ఆనించి బాధగా ఉండి తన కన్నీళ్లు తుడవగానే తార బాధగా గగన్ని పట్టుకుంటుంది. గగన్ తార తల నిమురుతుంటే తార గగన్ భుజంపై తలపెట్టి గగన్ని గట్టిగా పట్టుకుని మున్నా చేయి పట్టుకుని, రోజు ఉదయాన్నే రెడీ అయి ఆఫీస్కి వెళ్ళటం, నేను సాయంత్రంకి వస్తే మీరు వచ్చేటప్పటికి రాత్రి అయిపోతుంది. సాయంత్రం వచ్చి మున్నాతో కాసేపు ఆడుకున్నా వాడు తొందరగా నిద్రపోతున్నాడు. ఒక్కోసారి రాత్రి మెలకుగా ఉండి ఉదయం నిద్రపోతున్నాడు వాడు. మీరైతే ఒక్కొక్కసారి నైట్ చాలా లేటుగా వస్తున్నారు. ఉదయం మాట్లాడడానికైనా ఏదో ఒకటి జరగటం, మీకు ఫోన్స్ రావటం, తొందరగా వెళ్ళిపోవటం అయిపోతుంది. నేను మీ ఇద్దరిని బాగా మిస్ అవుతున్నాను అని మెల్లగా బాధపడి మాట్లాడి బెడ్కి పక్కగా క్రింద కూర్చొని మున్నా చేతిని గగన్ చేతిని పట్టుకొని అలా మున్నాని చూస్తూ ఉండిపోతుంది తార. గగన్ తారాని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకోగానే గగన్ మెడ చుట్టూ చేతులు వేసి ఏడుస్తుంది. తార ఎప్పుడు ఇలాగే ఉండదు, కేసెస్ అన్నీ దాదాపుగా సాల్వ్ అయిపోయాయి, ఇంకా మీ ఇద్దరితో మళ్ళీ ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి కుదురుతుంది నాకు. మున్నా చిన్నవాడు కదా, వాడి స్లీపింగ్ టైమింగ్స్ మనలా ఉండవు కదరా, అర్థం చేసుకో అని గగన్ తారాకి చెప్తూ, నిజానికి తనకి కూడా తారాలాగానే బాధగా అనిపించిన తారాని నార్మల్ చేయడానికి
తన ఫేస్ని చూస్తూ ఏదో మాట్లాడేలోపు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ రావడంతో తారాని మున్నాని నుదుట కిస్ చేసి యూనిఫామ్ వేసుకుని తారాతో టిఫిన్ చేసి బయలుదేరతాడు. ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉండడంతో గగన్ వెళ్ళాక తారా మున్నా దగ్గరికి వచ్చి నిద్రపోతున్న మున్నా పక్కన చేరబడి హెడ్ బాత్ చేయడంతో గాలికి ఎగురుతున్న వాడి హెయిర్ని సరిచేస్తూ నా బంగారం అంటూ మున్నాని పట్టుకొని ముద్దు పెట్టి గట్టిగా పట్టుకొని, మున్నా బంగారం, నీతో ఉండడానికి అస్సలు టైం ఉండడం లేదు. ఎప్పుడైనా ఉన్నా ఇదిగో ఇలా బజ్జుంటున్నావు. నీకు తెలుసా, మీ డాడీ కూడా చాలా బిజీ అయిపోతున్నారు. అసలే ఎలక్షన్ టైం కదా, అందుకే ఇప్పుడంటే ఇలా టైం ఉండడం లేదు కానీ అని అంటూ పాత జ్ఞాపకాల్లో మునిగిపోతుంది. తార ట్రైనింగ్ అయ్యాక పోస్టింగ్ ఇచ్చాక కన్సీవ్ అయిన తర్వాత తార ఆఫీస్కి వెళ్తూ ఒకరోజు బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడంతో గగన్ తారాని ఇకపై ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదని అల్టిమేటం జారీ చేయడంతో తార ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అలా ఒకరోజు తార, ఈ జ్యూస్ తీసుకో అంది కరుణ. అక్క వద్దు అంది తార. తార, అలా ఏం కుదరదు, ఇది గగన్ ఆర్డర్, నువ్వు తాగాల్సిందే అంది కరుణ. అక్క ఇది మాత్రం నా వల్ల కాదు ప్లీజ్ అంది తార. డాక్టర్ సజెస్ట్ చేశారు, నువ్వు తాగాల్సిందే, తప్పదు, ముక్కు మూసుకొని తాగే, నా బంగారం కదూ ప్లీజ్ అంది కరుణ. అక్క ఇది మట్టి వాసన వస్తుంది, నాకు వద్దక్క అంది తారా. నీకు ఇది డెలివరీ టైంలో హెల్ప్ అవుతుంది, అందుకే తీసుకోవాలి, తప్పదు. అయినా కూడా ఇది బీట్రూట్ జ్యూసేగా, ఇంకేదో అన్నట్లుగా రోజు సతాయిస్తావెందుకు? నువ్వు ఇలా మాట వెనకనే గగన్ నిన్ను అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించలేదు, ముందు తాగు, ఇంకేం మాట్లాడుకు అంది కరుణ. అక్క అంది. నీతో ఇలా కాదు కావి, నీకు తమ్ముడు కానీ చెల్లి కానీ కావాలి కదా అంది కరుణ. ఆ మమ్మీ కావాలి, క్యూట్ క్యూట్ తమ్ముడు కావాలి అంది. కావాలంటే ఇదిగో ఈ జ్యూస్ని నీ ఇన్నితో తాగించు, అప్పుడే నీకు నీలాంటి క్యూట్ తమ్ముడు పుడతాడు అంది కరుణ. సరే మమ్మీ అంటూ కావి గ్లాస్ తీసుకుని తారా పక్కన కూర్చుని, ఇన్ని తొందరగా తాగే, అప్పుడు తొందరగా తమ్ము వచ్చేస్తాడు అంటుంది కావి. కావి ఇది అస్సలు టేస్టీగా ఉండదు, వద్దు కావి ప్లీజ్ అంది తారా. ఇన్ని నాకు తమ్ము కావాలి, నువ్వు తీసుకో ప్లీజ్ అంది కావి. తారా కావి మాట కాదనలేక కొంచెం తాగి వామిట్ ఫీల్ కలగడంతో నోటికి చేతిని అడ్డు పెట్టుకుని కావిని హోంవర్క్ చేసుకోమని చెప్పి కాసేపు బ్రష్ తీసుకుంటానికి గదిలోకి వెళ్తుంది. ఇదంతా తన ఫోన్కి కనెక్ట్ అయిన సీసీ కెమెరా ద్వారా చూస్తున్న గగన్ తారా ఫేస్ చూసి చిన్నగా నవ్వుకొని ఆఫీస్ నుంచి బయలుదేరి తారాకి ఇష్టమైన రసగుల్లా తీసుకుని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి తారా పక్కన కూర్చొని తనకిస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు, తీసుకో అన్నాడు గగన్. వద్దు అంది తారా. నీకు ఇవంటే చాలా ఇష్టం కదా, తీసుకో అన్నాడు. గగన్ భుజంపై వాలి గగన్ చేతిని పట్టుకొని, గగన్ గారు నేను ఇంకా జ్యూస్ తాగను అంది. ఏమైంది, నచ్చటం లేదా అన్నాడు. అది అస్సలు బాగుండడం లేదు, పైగా అది తీసుకున్న తర్వాత ఏదోలా ఉంటుంది అంది. ప్రేమగా కొన్ని రోజులే కదా, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వు, నువ్వు సరిగా భోజనం కూడా చేయటం లేదు, ఫ్రూట్స్ తినటం లేదు, అందుకే ఈ ఎక్స్ట్రా జ్యూసెస్ మెడిసిన్ అన్నాడు గగన్. అక్క ఇవన్నీ కావి కోసం తీసుకోలేదు, నాకు మాత్రమే ఎందుకు ఈ బంపర్ ఆఫర్ అంది తారా. గగన్ తారా మాటలకి నవ్వుకుంటుండగా కరుణ వచ్చి, ఎందుకంటే తమరు క్లాసెస్ జంప్ చేస్తూ తొందరగా చదివేసి జాబ్ సంపాదించారు, కానీ తినటం స్కిప్ చేసి బలం సంపాదించుకోలేదు కాబట్టి. గగన్ ఇంకా మా ఎవ్వరి వల్ల కాదు, ఈ వారం రోజులు నీకు వర్క్ ఉండడంతో మాకు చుక్కలు చూపించి తన పేరుని సార్థకం చేసుకుంది. అస్సలు మాట వినలేదు, ఈ రోజుతో మళ్ళీ నీ డ్యూటీ తీసుకోవాల్సిందే, నువ్వే తను తినేలా మెడిసిన్ వేసుకునేలా చేయాలి అంటూ భోజనాన్ని గగన్ చేతికిచ్చి వెళ్ళిపోతుంది కరుణ. గగన్ గారు నేను ఇప్పుడే జ్యూస్ తాగాను, నాకు వద్దు అంది. తారా నువ్వు జ్యూస్ పూర్తిగా తాగలేదు, అటు చూడు అంటూ గ్లాస్ చూపించి, సరే నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్తే పెట్టను, లేదంటే మాత్రం నా చేతి గోరు ముద్దని తినాల్సిందే, సరేనా అన్నాడు. సరే అంది తార. అప్పుడే సుమిత్ర గారి గదిలోకి రావడంతో గగన్ మాటలు విని, నేను అడగనా అంటూ వచ్చి తార పక్కన కూర్చుంటాడు. కావి వచ్చి నేను కూడా ఆన్సర్ చేస్తా అని తార పక్కన కూర్చుంటుంది. ఈరోజు తారాకి భగవద్గీత చదివి వినిపించలేదు. చరణ్ సనాలతో వీడియో కాల్ మాట్లాడుతూ అరుణ్తో ఉండి నేను మర్చిపోయాను అంది సుమిత్ర. సనా వాళ్ళు బాగున్నారా అమ్మమ్మ అంది తార. చాలా బాగున్నారు, పెళ్ళైన తర్వాత సనా ఇంకా సంతోషంగా కనిపిస్తుంది, నీతో మాట్లాడతానంది కానీ నువ్వు గదిలో రెస్ట్ తీసుకుంటున్నావని తర్వాత మాట్లాడిస్తానని చెప్పాను. సరే అయితే ఇక నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు వాటికి ఆలోచిస్తూ సమాధానం చెప్పినా చెప్పకపోయినా బుద్ధిగా భోజనం చేసేయాలి, సరేనా అంది. కానీ అమ్మమ్మ అంది తార. నా బంగారు తల్లివి కదా, తినాలనిపించకపోయినా కాస్త తినాలి అనడంతో
గగన్ తార ఇంకా మాట్లాడేలోపు ఒక ముద్దని నోట్లో పెట్టేస్తాడు. కావ్య కూడా ఉండడంతో తార తింటూ సుమిత్ర గారి ప్రశ్న వింటూ ఉంది. ప్రపంచంలో చాలా పదునైనది ఏంటి అంది సుమిత్ర. పదును అంటే అంది కావ్య. అంటే షార్ప్గా ఉండేది అని సుమిత్ర గారు అడగడంతో ప్లేట్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు. ఓ, అయితే నాకు ఆన్సర్ తెలుసు. మమ్మీ నాకు చెప్పింది నైఫ్ చాలా షార్ప్గా ఉంటుంది, ముట్టుకోవద్దని. నైఫ్ ఆన్సర్ కదా జేజీ అంది కావి. తారా నవ్వుతూ కాదు కావి, ప్రపంచంలో ఎంతో పదునైనది నాలుక అనడంతో సుమిత్ర గారు నవ్వుతూ అవును అంటారు. నాలుక అది షార్ప్గా ఉండదు కదా ఇన్ని. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు జేజీ అంది కావి. ప్రపంచంలో మనకు చాలా దూరంగా ఉండేది ఏంటి అంది. నేను చెప్తా స్కై, స్టార్స్ కదా జేజీ అంది కావి. సుమిత్ర గారు తారకి భోజనం తినిపిస్తూ తారని నీ సమాధానం ఏంటి అని అంటే గడిచిన కాలం అని తింటూ ఉంటుంది. ప్రపంచంలో కఠినమైనది బరువైనది అంది సుమిత్ర. ఎలిఫెంట్ జేజీ అంది కావి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అని గగన్ని చూసి తనతో అగ్నిసాక్షిగా 7 అడుగులు వేసి తన ప్రమాణాలన్నింటినీ నిలబెట్టుకున్నందుకు తనను ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి నువ్వేవేవో ఆన్సర్ చెప్తున్నావెందుకు అంది కావి. ఆకలిని అడక్కముందే నన్ను చిన్నపిల్లలా బుజ్జగించి తినిపించి నాకు బాధ కలిగినప్పుడు ఓదార్పుగా అండగా తన భుజాన్ని అందించి నా కష్టంలో నాకు తోడుగా నా చేయి పట్టుకొని నడిచే గగన్ గారు నా లైఫ్లోకి రావటం నిజంగా నా అదృష్టం అని అనుకుంటూ వర్క్ చూసుకుంటున్న గగన్ని చూస్తూ ఉంటుంది. ఇన్ని మాట్లాడు అంది కావి. హా కావి, నెక్స్ట్ ఏంటి అంది తార. నేను ఇంకా అడగలేదురా, ఇప్పుడు అడుగుతాను చెప్పండి. ప్రపంచంలో మనకు దగ్గరగా ఉండేదేంటి అంది. ఇప్పుడైతే నా పక్కన ఇన్ని పిల్లో దగ్గరగా ఉన్నాయి. ఇంతకుముందు నా బుక్కు పెన్సిళ్ళు ఉన్నాయి అంది కావి. తారా నువ్వు చెప్పు అంది సుమిత్ర. అమ్మమ్మ నాకేం చెప్పాలో తెలియటం లేదు, బహుశా మన వాళ్ళ ప్రేమ అనుకుంటా అంది తార. కొంతవరకు నిజమే కానీ పూర్తిగా కాదు. ప్రేమ ద్వేషంగా మారి దూరం అయ్యే అవకాశం ఉంది. మనం పుట్టినప్పటి నుండి మనతో పాటుగా మనకు దగ్గరగా ఉండేది మన మరణం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. జీవితంలో ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎల్లప్పుడూ మన వెంటే మన వెనకే మన దగ్గరగా ఉండేది మన చావు అంది సుమిత్ర. స్కానింగ్ కోసం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బిడ్డ పుట్టి చనిపోవడంతో ఒక ఆమె ఏడ్చి స్పృహ తప్పిపోవటాన్ని చూసిన తార అప్పటి నుంచి చనిపోవటం గురించి విన్నా చదివినా చూసినా భయపడుతుందనే విషయం గుర్తొచ్చిన గగన్ వెంటనే తార దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుని నాని అని సుమిత్ర గారిని పిలిచి తారా వైపు సైగ చేయడంతో సుమిత్ర గారికి కూడా తారా భయం గుర్తుకొచ్చి నేను మర్చిపోయాను, నీ కోసం లడ్డూలు చేద్దామనుకున్నా, నేను వెళ్తాను అని తారాకి నీళ్ళిచ్చి ప్లేట్ తీసుకుని తారాని చూసుకొని గగన్ చెప్పి వెళ్తారు. అప్పటికే తారా మెల్లగా షివర్ అవుతూ స్టమక్పై చేయి పెట్టుకుని గగన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. గగన్ తారాని నార్మల్ చేయడానికి కావితో జోక్స్ వేయడంతో కాసేపటికి మామూలై కాళ్ళు చాపుకుందామని కాలు కదిలిస్తే కాళ్ళు నొప్పి పుడడంతో తార ఇబ్బంది పడుతూ ఉంటుంది. కావి తారాని చూసి నీకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయా అని కాళ్ళ వైపు చూస్తూ ఉంటే తార కావిని పక్కకి రమ్మని చెప్పి నేను బాగానే ఉన్నాను అని అనడంతో మమ్మీ చెప్పింది నీకు ఆకలిస్తే తమ్ము కూడా ఆకలిస్తుందంట కదా, నువ్వు అలసిపోతే తమ్ము కూడా అలసిపోతాడంట కదా, అంటే నీకు కాళ్ళు నొప్పి పుడితే తమ్ము కూడా నొప్పి పుడతాయా అని అనడంతో నువ్వు తమ్ముడికే ఫిక్స్ అయిపోయావు కావి అని అంటూ గగన్ తార కాళ్ళని పట్టుకుని ఒత్తుతూ ఉంటాడు. అయ్యో గగన్ గారు ఏం చేస్తున్నారు, వద్దు అని తార కాలు వెనక్కి తీసుకోబోతూ ఉంటే ఏం మాట్లాడుకు, కనీసం మున్నా కోసం ఇదైనా చేయనివ్వుతారా అని తార కాల్ని సరిగా ఉంచుతాడు. మున్నా ఎవరు అంది తార. మున్నా నా తమ్ము పేరు, నేనే పెట్టాను పేరు, బాగుందా అంది కావి. తార నవ్వుతూ చాలా బాగుంది, నువ్వు నీ చాక్లెట్కి మాత్రమే చెప్పావు, ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు. సారీ అని అంటూ నువ్వు ఎవరికీ చెప్పొద్దు, సీక్రెట్ అని చెప్పి కరుణ పిలవడంతో వెళ్ళిపోతుంది కావి వెళ్ళాక గగన్ తారాకి ట్యాబ్లెట్లు ఇచ్చి గార్డెన్లో కాసేపు నడిపించి తన నిద్రపుచ్చి తన కేస్ ఫైల్స్ చూసుకుంటుంటాడు. అలా గగన్ ప్రేమతో తార తింగరితనంతో రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఉదయం వైశాలి గారితో ఫోన్ మాట్లాడి అన్ఈజీగా అనిపించడంతో కరుణ చేతిని పట్టుకుని కరుణని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చిరాగ్గా ఉంటుంది తార. అమ్మ కరుణ, కావికి లంచ్ బాక్స్ రెడీ చేసేసాను, కానీ తనకి ఏదో కావాలంటుంది. గగన్ నైట్ వెళ్ళి ఇంకా రాలేదు, చాక్లెట్స్ అనుకుంటా వచ్చి చూడమ్మా
అని అంటూ వచ్చిన రాజేశ్వరి గారు తారని చూసి, తార ఏమైందమ్మా అలా ఉన్నావు అంటూ తారాకి చెమటలు పడడంతో తన చీర కొంగుతో తుడిచి, తల్లి నీళ్లు తాగుతావా అని తాగిపించి, ఏమైందిరా అలా ఉన్నావు అని లాలనగా అడుగుతారు తార పక్కన కూర్చుంటూ రాజేశ్వరి గారు. తార రాజేశ్వరి గారు చేయి పట్టుకొని, అత్తయ్య మీరిక్కడే ఉండండి అని ఆవిడ భుజంపై చేరబడుతుంది. కరుణ వెళ్దామని లేవబోతుంటే, అక్క నువ్వు ఇక్కడే ఉండు, నాకు భయం వేస్తుంది అనడంతో సుమిత్ర గారు లోపలికి చూస్తూ, అక్క ఎక్కడికి వెళ్తుందిరా, ఇక్కడే ఉంటుంది అని నిలబడి తారాని చూస్తున్న కరుణను చూసి, అమ్మ కరుణ డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా, కాస్త కంగారు ఉంటుంది, పైగా చిన్నపిల్ల కదా, తనకేం తెలుసు, నువ్వు కూడా ఇలా కంగారుగా ఉంటే తనకెవరు ధైర్యం చెప్తారు చెప్పు, ఇక్కడ మేముంటాం, నువ్వు కావ్య దగ్గరికి వెళ్ళు అని కరుణని పంపించి తారా పక్కన కూర్చుని తారా చేతిని పట్టుకుని నిమురుతూ ఏవేవో కథలు చెప్తూ ఉంటే రాజేశ్వరి గారి మాటలు వింటూ సుమిత్ర గారి కథలు వింటూ కాసేపటికి మామూలు అయిపోతుంది. రాజేశ్వరి గారు టిఫిన్ తెచ్చి తినిపించి సుమిత్ర గారు చెప్పడంతో దిష్టి తీసి తారాని హాల్లోకి తీసుకెళ్తారు. గగన్ గురించి ఎదురు చూస్తూ సాయంత్రం గగన్ రాగానే రిలాక్స్ అవుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.